వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. నేను శివకుమార్ రొక్కం. మూడు రాజధానులు పేరిట ఒక నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుత ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకుంది. అయితే ఈ మూడు రాజధానుల పేరిట మొత్తం విశాఖలో, అందులోనూ ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భూకబ్జాలకు పాల్పడిందంటూ కూడా టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రమైనటువంటి ఆరోపణలు గుప్పించారు. అయితే దీనికి కౌంటర్గా మంత్రి బొత్స సత్యనారాయణ కూడా స్పందించారు. ఆయన అసలు ఉత్తరాంధ్రకు తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటూ కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. దాదాపుగా అన్ని పార్టీలు కూడా ఉత్తరాంధ్ర మీద ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి. కూటమిలో జాయిన్ అవ్వకముందు భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక జనసేన కూడా ఎక్కువ ఫోకస్ పెట్టినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. అసలు ఏంటి ఉత్తరాంధ్ర మీద అన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతలా గురిపెడుతున్నాయి? అసలు ఉత్తరాంధ్రను అభివృద్ధి చేసింది ఎవరు? ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సమస్యలకు కారకులు ఎవరు? ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు గాయత్రి గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్ఎం మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, జయరాం గారు, జనసేన పార్టీ నాయకులు. అందరికీ నమస్కారం. ముందుగా గాయత్రి గారు, ఏంటి ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని కీలకమైనటువంటి ఆరోపణలు ఈరోజు మీ పార్టీ అధినేత చంద్రబాబు కూడా చేసినటువంటి విషయం, మూడు రాజధానుల పేరు చెప్పి ఉత్తరాంధ్ర మొత్తాన్ని వైసీపీ దోచేసిందంటూ కూడా ఆయన తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతలా దోచేసినట్టు భూ కబ్జాలు ఇవన్నీ కూడా మీకు ఎక్కడ కనబడ్డాయి ఉత్తరాంధ్రలో? అంటే ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్న అదర్ స్పీకర్స్ కి అండ్ ఆల్సో ప్రైమ్ లైన్ ఆడియన్స్ అందరికి వెరీ గుడ్ ఈవినింగ్ అండి. నాకేం కనిపించినాయి అని పక్కన పెడితే మీకేం కనిపించట్లేదు అని అడుగుతున్నాను నేను. రిషికొండ మీరే చూసుంటారు, ఆ చుట్టూ తవ్వేసేసి అంత పెద్ద కొండ ఏదైతే ఎక్కడైతే టూరిజం ఉండిందో, అంటే మీరు చిన్నప్పటి నుంచి వైజాగ్ చాలాసార్లు వెళ్ళి ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ రిషికొండ దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలంటే. మన ఆంధ్రాకి ఉన్నాయే చాలా తక్కువ టూరిజం స్పాట్స్. అక్కడ ఎంతమంది బాబు గారు ఉన్నప్పుడు అక్కడ స్కీయింగ్, జెట్ స్కీయింగ్ అని చెప్పి, పారా సెయిలింగ్ అని చెప్పి ఇలాంటి చాలా వాటర్ యాక్టివిటీస్ తీసుకొచ్చి ఇంకా ఎక్కువ మంది టూరిస్ట్ ని అట్రాక్ట్ చేసి ఇంకా రెవెన్యూ క్రియేట్ చేసిన రిషికొండని అర్జెంట్ గా ఖాళీ చేయించి అది దరిదాపుల్లో రేడియస్ లో కూడా ఎవ్వరు పబ్లిక్ కనీసం అడుగు కూడా పెట్టకుండా చేసి, అదంతా ఎందుకంటే అంత కొండ తవ్వేసేసి బోడిగుండు చేసి దాని అందం అంతా పోగొట్టాల్సిన అవసరం ఏంటి అందరికీ తెలుసు. ఇది మీరు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ప్రతి పేపర్ లో ప్రతి చోట వచ్చింది అక్కడ విజయసాయి రెడ్డి వాళ్ళ అమ్మాయి పేరు మీద అనుకోకుండా అప్పటికప్పుడు ఎన్నో వేల ఎకరాలు వాళ్ళ అమ్మాయి పేరు మీద వాళ్ళ అల్లుడి పేరు మీదకి వెళ్ళి ట్రాన్స్ఫర్ అయినాయి అని చెప్పి అందరికి తెలుసు. సో ఈ ఎకరాలన్నీ ఎలా వచ్చినాయి? విజయసాయి రెడ్డి గారిని అక్కడ నియమించినప్పుడు ఇన్ఛార్జ్ గా మొత్తం ఉత్తరాంధ్రకి అలా ఎలా దోచుకున్నాడు? గంజాయి క్యాపిటల్ గా మారింది ఇండియాలో. ఈ రోజు ఎక్కడ పెద్ద కన్సైన్మెంట్ సీజ్ అయినా సరే ప్రతి ఆరిజిన్ తన ప్రతి సోర్స్ వైజాగ్ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి ఉంటుంది, అరకు నుంచో లేకపోతే శ్రీకాకుళం నుంచో. ఎలా జరుగుతుంది, ఎన్ని ఎవరి హయాంలో జరుగుతున్నాయి, ఇదన్నీ ఓపెన్ సీక్రెట్స్ కదండి. నేషనల్ మీడియాలో కూడా ఉంది ఆఖరికి. మరి ఇప్పుడు మేము వచ్చి కొత్తగా, బాబు గారు వచ్చి కొత్తగా చెప్పేది ఉంది, జరిగింది చెప్పాం, అంతే వాస్తవాలు చెప్పాం. దోచుకున్నాడు, మొత్తం గుండు సున్నా చేశాడు ఉత్తరాంధ్రని. సో మేము వచ్చాక అలా లేకుండా చేస్తామని చెప్పాం. ఎందుకంటే ఇంతకు ముందు కూడా మేము వైజాగ్ లో మిలీనియం టవర్స్ కానీ, లేకపోతే మెట్టెక్ జోన్ కానీ, మెట్టెక్ జోన్ బాబు గారు తీసుకురాకపోతే ఇంకెవరు తీసుకొచ్చారండి? మెట్టెక్ జోన్ ద్వారా ఎంతమందికి కరోనా టైంలో ఎంతమందికి ఉపయోగపడింది? మీకు ఎగ్జాంపుల్ చెప్తే హైదరాబాద్ లో ఉన్నప్పుడు జీనోమ్ వ్యాలీ ఈజ్ బిగ్గర్ ఎగ్జాంపుల్. అది బాబు గారు తీసుకురాపట్టే కదా ఈ రోజు కరోనాలో వ్యాక్సిన్ తీసుకొచ్చి మన ఇండియా మొత్తం అయితే పంచగలిగాము. ఈ రోజు మెట్టెక్ జోన్ లో తయారైన మెడికల్ ఎక్విప్మెంట్ వల్లే కదా ఇండియా మొత్తం మనం డిస్ట్రిబ్యూట్ చేయగలుగుతున్నాము. అంటే ఇప్పుడు ఒకళ్ళు చేసినప్పుడు నువ్వు అనుభవించడమే కాకుండా దాన్ని మళ్ళీ ఏం చేయలేదు అని మాట్లాడడం సిగ్గుచేటుతనం. మిలీనియం టవర్స్ తీసుకున్న ఎగ్జాంపుల్, మిలీనియం టవర్స్ ఏం చేశారు? దాదాపు 200 కంపెనీస్, స్టార్ట్అప్ కంపెనీస్ తో సహా 200 కంపెనీస్ ఉంటే మొత్తాన్ని ఖాళీ చేయించి ఎల్లగొట్టారు అక్కడి నుంచి. దేనికి ఎల్లగొట్టారు? ఇప్పుడు వైజాగ్ అనేది ఒక ఐటీ హబ్ లా మనం మార్చుదాం, బాబు గారు మారుద్దాం అనుకొని దానికి కొన్ని స్టెప్స్ తీసుకున్నప్పుడు నువ్వు వచ్చి ఎందుకు నాశనం చేశావు? ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఫర్ ఎగ్జాంపుల్. తర్వాత విజయనగరంలో అయితే ఆ పతాంజలి ఫుట్పాత్ దాన్ని క్యాన్సిల్ చేయించాడు ఈయన వచ్చాక. అసలు కొన్ని ఇండస్ట్రీస్ అయితే 9 times పవర్ బిల్ పెంచడం వల్ల మనకు వైజాగ్ లో చాలా యాక్చువల్ గా పర్టికులర్ అదేదో మినరల్ వల్ల చాలా ఇండస్ట్రీస్ ఉండింది. పవర్ బిల్ వల్ల కేవలం 9 times పెరిగిన పవర్ బిల్ వల్ల మేము కట్టలేము అని చెప్పి పబ్లిక్ నోటీస్ ఇచ్చి ఎన్ని ఇండస్ట్రీస్ ఖాళీ చేసినాయి, మా వల్ల కాదు, మా ఇండస్ట్రీస్ రన్ అయ్యేదే పవర్ మీద, కన్సంప్షన్ మీద, ఇంత పవర్ బిల్ మేము కట్టలేము అని చెప్పి. అగ్రికల్చర్ అయితే స్కిల్ డెవలప్మెంట్ ఇప్పుడు నేను రీసెంట్ ఎగ్జాంపుల్ చెప్తాను. స్కూల్ జిల్లా పరిషత్ హై స్కూల్స్ అన్నిటికీ బిల్డింగ్స్ కి తాళాలు వేస్తారు వచ్చి కాంట్రాక్టర్లు. మాకు ఇప్పటిదాకా గవర్నమెంట్ డబ్బులు ఇవ్వలేదు అని చెప్పి అది కట్టిన బిల్డింగ్ కి స్కూల్ పిల్లలు ఎండలో బయట కూర్చున్నారు వరుసగా. అంటే దేర్ ఇస్ నో సింగిల్ ఫీల్డ్. చిన్న స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ అందరినీ నాశనం చేస్తారు అన్ని రకాలుగా.
రాష్ట్రం మొత్తాన్ని చేస్తే ఉత్తరాంధ్ర ఇంకొంచెం ఒక మెట్టు ఎక్కువ అంతే. ఓకే 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 గాయత్రి గారు. జయరామ్ గారు మీరేమంటారు? టీడీపీ అధినేత చేసినటువంటి ఆరోపణ